హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ఎండు కొబ్బరితోటి కానీ పచ్చి కొబ్బరితోటి కానీ మనం ఇంట్లోనే ఈజీగా ఎటువంటి కల్తీ లేకుండా కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చండి. ఈ కొబ్బరి నూనె అనేది మనకి తలకు రాసుకోవటానికి కానీ లేదంటే మనము చేతులకి కాళ్ళకి కూడా ఈ చలికాలంలో ఎక్కువగా అప్లై చేసుకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి సువాసనతో ఇంకా స్వచ్ఛంగా ఉండే కొబ్బరి నూనె అనేది మనం చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారనుకోండి, ఖచ్చితంగా మీరే ఇంట్లో కొబ్బరి నూనె అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా కొబ్బరి నూనె అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని తీసుకున్నానండి. ఒక 8 కొబ్బరి చిప్పల వరకు ఇలా తీసుకున్నాను. పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చండి. ముందుగా ఈ కొబ్బరి చిప్పలను మనము నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక 2 సార్లు కనుక శుభ్రంగా కడిగామనుకోండి, అందులో ఏమైనా డస్ట్ కానీ లేదంటే జిడ్డు కానీ ఏదన్నా ఉంటే పూర్తిగా పోతుందన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ ఎండు కొబ్బరిని రాత్రంతా కూడా నానబెట్టుకుంటే బాగా నానిపోయి మనకి పచ్చి కొబ్బరిలాగా తయారవుతుంది. పచ్చి కొబ్బరి ఉందనుకోండి, మనము నానబెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే మనం కొబ్బరి నూనె చేసుకోవచ్చు. ఇక్కడ కొబ్బరి చిప్పలన్నీ కూడా ఇలాగా చేత్తో ఇలా మొత్తం అంతా ఇలా నీట్గా క్లీన్గా చేసుకుంటే మనకి కొబ్బరి చిప్పలో ఉండే డస్ట్ కానీ లేదంటే ఏదన్నా మనకి జిడ్డు లాంటిదంతా కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా తీసేసి తర్వాత మంచినీళ్ళు పోసుకొని మళ్ళీ మనం రాత్రంతా కూడా నానబెట్టుకోవాలండి. ఈ కొబ్బరి చిప్పలన్నీ కూడా నాని మనకి పచ్చి కొబ్బరిలాగా తయారవుతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలు మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఎండు కొబ్బరి అనేది మెత్తబట్టడం వల్ల ఈజీగానే ముక్కలు అనేవి సన్నగా మనం కట్ చేసుకోగలుగుతాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి మిక్సీ జార్లో వేసుకుని మనకి మిక్సీ పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కొబ్బరి కూడా చాలా మెత్తగా గ్రైండ్ అవుతుందన్నమాట. ఇలా తయారు చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలు అన్నీ కట్ చేసుకుంటే మనకి ఇన్ని ముక్కలు వస్తాయండి. ఇవి 2-3 సార్లుగా మనము మిక్సీ వేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా మనం కట్ చేసుకోవాలండి. ఈజీగానే మనకి కొబ్బరి అనేది కట్ అయిపోతుంది. ఎందుకంటే ఇవి ఆల్రెడీ మనము నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకున్నాం కదా, అలా నానబెట్టడం వల్ల మనకి ఈజీగానే కొబ్బరి అనేది కట్ అవుతుంది. ఇలా నేను కొద్దిగా కొబ్బరి చిప్పలు తీసుకొని ఇలా చేసి చూపిస్తున్నాను. మీరు ఎక్కువ మొత్తంలో కొబ్బరి నూనె ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువగా కొబ్బరిని తీసుకోండి. ఇలా కొబ్బరి చిప్పలన్నిటినీ కూడా మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ పెద్దది ఉంటుంది కదండి, ఆ జార్లో మనము ఈ ముక్కలను కొద్ది కొద్దిగా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనము ఈ కొబ్బరి అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా కొబ్బరిని మనము కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఆగి ఆగి పలసిచ్చుకుంటూ మనం గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, మనకి బాగా మెత్తగా నలుగుతుంది. చూడండి, ఇక్కడ ఇలా నలిగింది కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనము వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ మనము మిక్సీ పట్టుకుంటే మనకి చాలా మెత్తగా మనకి కొబ్బరి అనేది నలుగుతుందనమాట. మిక్సీలో అంతా కూడా ఇలా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు పల్చని కాటన్ క్లాత్ ఏదైనా సరే తీసుకొని ఇలా పెద్ద బౌల్ తీసుకొని తర్వాత మనము మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి ఉంది కదండి, ఆ కొబ్బరిని ఇలాగా ఈ కాటన్ క్లాత్లోకి ఇలాగ అంతా కూడా వడకట్టుకోవాలండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము ఇలా కొబ్బరి పాలు తీసుకోవాలన్నమాట. ఇలా కొద్దిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ 4 వైపులో కూడా ఈ కాటన్ క్లాత్ని ఇలా పట్టుకొని మనం కనుక పాలు పిండామనుకోండి, మనకి ఈజీగా కొబ్బరి పాలు అనేవి వచ్చేస్తాయండి. గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి ఉంది కదండి, ఇదంతా కూడా మనం పాలు అనేవి ఇలా పిండిన తర్వాత మళ్ళీ మనకి ఈ కొబ్బరి అనేది పైన ఉంటుంది కదా, ఈ పైన ఉన్నటువంటి కొబ్బరి అంతటిని కూడా మళ్ళీ మనము మిక్సీ జార్లో వేసి మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకుని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. అలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి అందులో ఏవైనా ఇంకా కొబ్బరి పాలు కనుక ఉన్నట్లయితే మనకి అన్నీ కూడా ఇలా పిండినట్లయితే వచ్చేస్తాయండి. ఇలా పిండితే ఇలా పాలు అనేవి ఇలా వస్తాయండి. చూడండి, ఇలా చిక్కగా పాలు వచ్చినాయి కదా. ఇప్పుడు మనము 2 సార్లు ఇలాగా కొబ్బరి అంతటిని కూడా మిక్సీ వేసి ఇలా కనుక పాలు తీస్తే మనకి ఆ కొబ్బరిలో ఉన్నటువంటి పాలన్నీ కూడా మనకి ఇలా కలెక్ట్ అవుతాయన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ కొబ్బరి ఉంది కదండి, ఇలా పిండేసినటువంటి కొబ్బరి అనేది మళ్ళీ మనము ఎండలో ఎండబెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి చాలా ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది. మనము ఫ్రై కర్రీస్ చేసుకుంటే మనం ఎక్కువగా ఎండు కొబ్బరి వాడుకుంటూ ఉంటాము. అంతేకాకుండా మనం స్వీట్స్లో కూడా ఒక్కొక్కసారి ఎండు కొబ్బరితోటి స్వీట్స్ చేసుకుంటాం కదా, అలా కూడా ఈ కొబ్బరిని వాడుకోవచ్చు. ఇలా మనం మొత్తం అన్నీ ఈ కొబ్బరి ముక్కలన్నిటినీ కూడా ఇలాగే పాలు తీసుకోవాలండి. ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోలోని ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. తర్వాత కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఉంటుందండి, ఆ సింబల్ కనుక ఆన్ చేసి పెట్టుకుంటే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇదిగోండి, ఇట్లా మనకి కొబ్బరి అంతా కూడా ఇలా కలెక్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక్కరోజు కనుక ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, మనకి కొబ్బరి అనేది అసలు తడేమి లేకుండా నీట్గా ఎండిపోతుంది. తర్వాత మళ్ళీ కొబ్బరిని మనము వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కొబ్బరి పాలు అన్నీ కూడా
ఒక పెద్ద బౌల్‌లో పోసుకొని మనము ఒక రాత్రి పూట అంతా కూడా మనము ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవటం వల్ల మనకి పాలన్నీ కూడా గడ్డ కడతాయి. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగు ఇలాగా బయటకి తీసి గిన్నెని ఇలా చూసినట్లయితే మనకి ఇలా ఒక గడ్డ మాదిరిలాగా పాలనేవి ఇలా గట్టిగా ఉంటాయండి. చూడండి ఇలా గట్టిగా మనకి గడ్డ మాదిరిలాగా కట్టినాయి కదా! ఇప్పుడు పైనున్నటువంటి ఈ గట్టిగా ఉన్న పార్ట్‌ని మాత్రం మనం తీసుకోవాలి. ఇలా స్పూన్‌తో తీస్తే మనకి ఇలా గట్టిగా ఒక జున్ను మాదిరిలాగా వస్తుంది కదండీ! ఇప్పుడు దీన్ని మాత్రమే ఇలాగా తీసుకోవాలి. ఇలా చేత్తో తీస్తేనే మనకి ఈజీగా వచ్చేస్తుందనమాట. చూడండి అడుగున మనకి నీళ్ళనేవి ఉన్నాయి కదా! ఇలా మనకి పైననేది ఇలా ఒక జున్ను మాదిరిలాగా కడుతుంది. దీన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఈ నీళ్ళనేవి మనము ఉపయోగించుకోకూడదండి. ఈ పై పార్ట్ అంతా కూడా తీసుకొని ఒక పాన్‌లో వేసుకోవాలి. ఇలా పాన్‌లో వేసుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని సన్నని సెగ మీద మనము దీన్ని బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనకి నురుగులాగా వస్తూ ఉంటుంది. మనము ఇలా ఈ కొబ్బరిని ఇలా తిప్పుతూనే ఉండాలండి. లేకపోతే మనకి ఇది అడుగంటిపోతుందన్నమాట. చూడండి మాడిపోయినట్లుగా అయిపోతుంది. ఇలా మెల్లమెల్లగా కరుగుతూ ఇదంతా కూడా మనకి మెల్లిగా కరుగుతూ అందులోంచి ఆయిల్ అనేది మెల్లిమెల్లిగా మనకి బయటికి వస్తూ ఉంటుంది. ఇలా తిప్పుతూ ఉండాలండి. ఇలా తిప్పుతున్నట్లయితే మనకి ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది ఒక 15 నిమిషాల పాటు మనం ఇలాగా తిప్పుతూ ఉన్నట్లయితే గరిటెతోటి మనకి అందులో నుంచి ఆయిల్ అనేది మెల్లమెల్లగా ఇలా రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది. కొబ్బరి నూనె అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇలా మనకి పూర్తిగా కూడా ఇదంతా కూడా అంటే మనకి ఇలా అంతా కూడా మనకి బాండీని వదిలేసి మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుందండి. అలాంటప్పుడు మనము స్టవ్ అనేది ఆపేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇది మనము పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి ఇక్కడ ఆయిల్ అనేది ఎంత బాగా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా! మనకి కొబ్బరి పైన ఉండేటటువంటి ఈ క్రీమ్ అంతా కూడా కరిగి మనకి ఇలా కొబ్బరి నూనె వస్తుందండి. తర్వాత మనము కొంచెం చల్లారిన తర్వాత ఇదంతా కూడా మనము ఒక బాటిల్‌లోకి ఇలాగా వడకట్టుకోవాలండి. చూడండి కొబ్బరి నూనె అనేది ఎంత ప్యూర్‌గా వచ్చిందో మీరే చూస్తున్నారు కదా! ఇక్కడ 8 కొబ్బరి చిప్పలకి ఇంత కొబ్బరి నూనె వచ్చిందండి. ఎక్కువ మొత్తంలో తయారు చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ మొత్తంలో ఇలా తయారు చేసుకొని మనము ఇంట్లో వాడుకోవచ్చు. గ్లాస్ బాటిల్‌లోకి మనము టీ వడపోసుకునేది ఉంటుంది కదండీ! ఆ వడపోసుకునే దాంతో మనం ఇలాగా ఈ ఆయిల్ అంతా కూడా వడకట్టుకోవాలి. గ్లాస్ బాటిల్‌లో కనుక మనం స్టోర్ చేసుకున్నట్లయితే చాలా ఎక్కువ రోజులు మనకి చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. కొబ్బరి నూనె అనేది మనకి మంచి సువాసనతో కూడా ఉంటుందండి. ఇలా కలెక్ట్ చేసుకున్నటువంటి ఆయిల్ అనేది మనము ఇంట్లో వాడుకోవచ్చండి. బయట మార్కెట్‌లో మనం గనక కొబ్బరి నూనె కొన్నట్లయితే అది ఎంతో కొంత కల్తీ కలుపుతూనే ఉంటారు కదా! అలా కాకుండా మనము మన సొంతంగా ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎటువంటి కల్తీ లేకుండా ప్యూర్ కొబ్బరి నూనెను తయారు చేసుకోవచ్చు. ఇది మనము తలకు రాసుకోవచ్చు. ఇంకా చిన్న పిల్లల తలలకు కూడా పెడుతూ ఉంటారు కదా! ఒంటికి కూడా ఆయిల్ పెడుతూ ఉంటారు కదా! ముఖ్యంగా మనకి చలికాలంలో ఎక్కువగా పాదాలు పగులుతూ ఉంటాయి. చేతులు, కాళ్ళు కూడా పగులుతూ ఉంటాయి కదా! అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండీ! ఈ ఆయిల్‌ని కనుక రాసుకుంటే మనకి చర్మం కూడా చాలా మృదువుగా ఉంటుంది. కొబ్బరి నూనె కూడా మనకి మెరుస్తూ ఉంటుందండి. చూడండి ఇక్కడ ప్యూర్ కొబ్బరి నూనె అనేది మనం తయారు చేసుకున్నాం కదా! ఇది కూడా మంచి సువాసనతో ఉంటుంది. ఇది మనం గ్లాస్ జార్‌లో కనుక స్టోర్ చేసుకుంటే చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. అంతేకాకుండా మనము మెంతులు ఇంకా కరివేపాకు కలిపి కొబ్బరి నూనెలో వేసుకొని తర్వాత అది బాగా మరగనిచ్చి తర్వాత మనము గ్లాస్ జార్‌లోకి తీసుకొని ఆయిల్‌ని కనుక మనం తలకు పెట్టుకున్నట్లయితే మనకి జుట్టు అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది. మనకి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే స్వచ్ఛమైనటువంటి కొబ్బరి నూనె అనేది మనం తయారు చేసుకొని ఇంటిల్లిపాది వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.